హాయ్ గాయస్, ఈరోజు మనమైతే ఫోన్కి యూవీ గ్లాస్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. అందరికీ మార్కెట్లో యూవీ గ్లాస్ వేయడం వల్ల ఫోన్ ఏదో ఖరాబ్ అవుతుంది అనే అపోహ ఉంది. నిజంగా యూవీ గ్లాస్ వేయడం వల్ల ఏమంటారు ఫోన్ ఖరాబ్ అయిపోతుంది అనేది అపోహ మాత్రమే, నిజమైతే కాదు. సరిగా ఇన్స్టాల్ చేయని అప్పుడు మాత్రమే ఖరాబ్ అవుతుంది. మీరు యూవీ గ్లాస్ని చూసుకున్నట్టయితే యూవీ గ్లాస్లో కిట్ ఒకటి యూవీ లిక్విడ్ వస్తుంది. దాంతోపాటు ఇన్స్టాలేషన్ కంటే ఫోన్ క్లీనింగ్ చేయడానికి అవసరమైనటువంటి క్లాత్, నెక్స్ట్ వెట్ క్లాత్, మీన్స్ ఆల్కలైజ్డ్ క్లాత్, ఆల్కహాల్తో మునిగినటువంటి ఒక క్లాత్ వస్తుంది. నెక్స్ట్ డస్ట్ రిమూవ్ చేయడానికి కొన్ని గైడెన్స్ స్టిక్కర్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ మనకు పెద్దగా పని లేదు, ఎందుకంటే మనం రోజు యూవీ గ్లాస్ వేస్తూనే ఉంటాము. చాలామంది అనుకునేది ఏంటంటే యూవీ గ్లాస్ వేయడం వల్ల ఫోన్ ఏదో ఖరాబ్ అవుతుంది, ఈ బటన్స్లకి యూవీ లిక్విడ్ పోతుంది, తర్వాత యూవీ గ్లాస్ని పీకేటప్పుడు స్క్రీన్ పోతుంది. యాక్చువల్గా అంత యూవీ గ్లాస్ని పీకేటప్పుడు స్క్రీన్ పోతుంది అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే మీకు ఇప్పుడు దీని మీద మ్యాట్ ఉంది, దాన్ని పీకి చూపిస్తాను చూడండి. గ్లాస్ కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు దీనికి ఉంది, ఇలాగే దీని కింద పెట్టేసి ఇట్లా లేపితే, అంటే సింపుల్, మనం ఒక గ్లాస్తో దీన్ని లేపితే ఇది ఎందుకు ఖరాబ్ అవుతుంది? దీన్ని పట్టుకొని ఎట్లయితే బీకం కదా, సింపుల్. దీని గురించి ఏదో అపోహ నుండి మార్కెట్లో యూవీ గ్లాస్ వేసుకోవద్దు, యూవీ గ్లాస్ వేసుకుంటే ఫోన్ ఖరాబ్ అవుతుంది అనేసి బుల్షిట్ మాటలని అయితే మాట్లాడుతున్నారు. మీరు చూడండి, పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను యూవీ గ్లాస్ అయితే ఎట్లా ఇన్స్టాల్ చేస్తానో సింపుల్గా ఇన్స్టాల్ చేస్తా. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చూసుకోండి యూవీ గ్లాస్ ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, జస్ట్ ఏం లేదు, మనం ఏం కూడా యూజ్ చేయట్లేదు. మీరు కూడా సింపుల్గా ఇంట్లో కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, పెద్ద ఇదేం కాదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునైనా. కాకపోతే ఏంటంటే సేఫ్టీ కోసం వెళ్ళాలంటే మాత్రం మొబైల్ షాప్లో ఇన్స్టాల్ చేయించుకోండి, ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కదా. పెద్ద ఇదైతే ఏం కాదు, దీన్ని ఇన్స్టాల్ చేయడం బ్రహ్మ విద్య కాదు, దీనివల్ల మొబైల్కి ఏమైతే కాదు. సింపుల్, మీరు అబ్జర్వ్ చేయండి. యూవీ లిక్విడ్ అనేది ఇందులో ఇస్తారు కదా, యూవీ లిక్విడ్ అనేది దాని ఫస్ట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే దీని మీద యూవీ లైట్ అప్లై చేస్తామో అది సాలిడ్గా అవుతుంది. లిక్విడ్గా ఉన్నంతసేపు దీంతో మనకు ఏం ప్రాబ్లం లేదండి. అది ఎప్పుడైతే సాలిడ్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని అప్పుడు మనం కంట్రోల్ చేయలేము, అంటే సాలిడ్గా అయితే రబ్బర్ లాగా అయిపోద్ది అనమాట. సో లిక్విడ్గా ఉన్నప్పుడు ఏడికి పోయినా నీట్గా తూడ్చుకోండి. ఇప్పుడైతే మనం ఈ డిస్ప్లే నీట్గా అయితే తూడ్చుకొని ఇప్పుడు యూవీ లిక్విడ్ని మనం అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత గ్లాస్ని మనం ఏం చేస్తాం, యూవీ లైట్ తోటి కొద్దిసేపు డ్రై చేస్తే ఏమవుతుంది అంటే అది నీట్గా అప్లై అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్ యూవీ లిక్విడ్ ఇది. ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో చూసుకోండి. ఇంకా నార్మల్గా చెప్పాలంటే నార్మల్ గ్లాస్ కన్నా యూవీ గ్లాసే ఈజీ అండి, ఎందుకంటే లోపల వాటర్ లాగా ఉంటుంది కదా, లిక్విడ్ ఉంటుంది కదా, ఎనీ డస్ట్ పార్టికల్స్ ఉండవు, రిమూవ్ అయిపోతాయి. యూవీ లిక్విడ్ని మీరు ఎట్లయినా అప్లై చేసుకోవచ్చు, ఇట్లనే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఒక పక్కకి జారుతుంది అంటే, ఇప్పుడు కెమెరాస్ ఒక పక్క హైట్ ఉంటాయి కదా, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అంటే జస్ట్ దాని కింద ఏమైనా హైట్ ఇట్లా పెట్టుకోండి. ఈ హైట్ సరిపోలేదంటే ఒక కైన్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు దొరికిన ఐటెం తోటి మీరు దాని హైట్ మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు ఏది కాకుండా ఉండాలి కదా, జస్ట్ దీన్ని ఇంతే సింపుల్. ఈ కవర్ తీసేసి దీని మీద అప్లై చేసినామా. ఫస్ట్ టెన్షన్ పడకండి, గైడెన్స్ అవన్నీ యూవీ లిక్విడ్ ఎటన్నా పోతుందా ఇట్లా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడితే మాత్రం ఖరాబ్ అయిపోతుంది. అబ్బో ఈ లిక్విడ్ అడిపోతుంది, ఇడిపోతుంది, బటన్లలోకి పోతుంది, అవన్నీ ఏం పెట్టుకోకండి. సింపుల్గా వదిలేసేయండి అంతే, దీని మీద పెట్టేసేయండి. ఇట్లా వదిలేసారు కదా, అదే పోతుంటుంది, రాలేదు. నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తా వినండి, సింపుల్ టిప్స్. మీ దగ్గర కనుక ఒకవేళ ఇట్లా మధ్యలో బబుల్స్ వచ్చి ఉంటే దీన్ని పెద్దగా హైరాణ పడకండి. ఒక ఇయర్బడ్ తీసుకోండి, ఇయర్బడ్ ఉంటుంది కదా, ఇయర్బడ్ తీసుకొని నెమ్మదిగా సింపుల్. ఇప్పుడు ఇది పోతుంది, ఈడ ఒక బబుల్ ఉంది, కొంచెం జూమ్ చేయ, ఇక్కడికి ఇక్కడ ఒక బబుల్ ఉంది. నేను దాని ఇయర్బడ్ తోటి రిమూవ్ చేయొచ్చు, ఇట్లా కొట్టుకుంటూ పోవాలి. సో సింపుల్గా ఏం అనకూడదు, అంటే గట్టిగా ప్రెస్ చేయడము అలాంటిది ఏం చేయకుండా జూమ్ అవుట్. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు చూసిరా, ఇక్కడ నేను ఏమన్నా కొంచెం దీన్ని జరిపినా వచ్చేస్తూనే ఉంది చూడండి. ఏమన్నా ఎటన్నా పోయిందా, ఇంకా చూడండి లిక్విడ్ ఎటు పోలే. ఈ ఏరియాలో ఏమైనా గారిపోయిందా, ఏమైనా గారిపోతే ఇట్లా నేను సింపుల్గా అనుకున్న తర్వాత ఇంకా ఈ ఏరియాకి రాలేదు. ఇంకా అవసరమైతే యూవీ సరిపోకపోతే ఇంజెక్షన్ తోటి యూవీ లిక్విడ్ తీసుకొని దీంట్లోకి ఇన్సర్ట్ చేయడమే. కొన్నిసార్లు ఏమైందంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ తోటో లేకపోతే దాంట్లో మనకు సరిపోని లిక్విడ్ రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొంచెం లిక్విడ్ని మనం ఎక్స్ట్రా గ్యాదర్ చేసుకోవడం కోసం ఇంకో యూవీ లిక్విడ్ దాంట్లోకి వెళ్ళి ఇంజక్షన్లోకి వెళ్ళి తీసుకోవడం. మనకు సిరంజ్ ఉంటుంది కదా, సిరంజ్ ఇంజక్షన్లోకి వెళ్ళి తీసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం పెద్ద పరేషాన్ కావాల్సిన విషయం ఏం లేదు, దీంతో అయ్యేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. కంపెనీ వాడు సర్వీస్ సెంటర్ వారంటీ ఇయ్యడట, అది ఇయ్యడట అని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వచ్చిరా అని అన్నీ చెప్పి ఏమంటారు మొబైల్కి ప్రొటెక్షన్. ఒకవేళ అవన్నీ కాంప్లికేటెడ్ అయితే యూవీ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటోడే ఊకుంటాడు కదా, సేల్ ఉండదు కదా, మళ్ళీ రీమ్యానుఫ్యాక్చర్ ఎందుకైతే. గ్లాసు మనం ఏంటంటే అసలు లెక్కకు చెప్పాలంటే గ్లాస్ వేసుకోరు, నార్మల్ గ్లాస్ కూడా వేసుకోరు, మొబైల్కే ఉంటుంది అంతా.
గ్లాస్ మనం ఏంది ప్రొటెక్షన్ కోసం వేసుకుంటాం. ఎందుకు, నెక్స్ట్ ఎప్పుడైనా ఫోన్ కింద పడితే, లేకపోతే మన సాఫ్ట్ ఫీలింగ్ కోసం, లేకపోతే మన మొబైల్ డిస్ప్లే డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం. ఇంకా యూవీ ఇట్లా ఆరుతుంది, ఏం లేదు క్లాత్ తీసుకోండి, సింపుల్గా ఇట్లా క్లీన్ చేయండి, పెద్దగా ఏం హైరాణ పడొద్దు, అంతే, సింపుల్, నీట్గా అయిపోయింది. రైట్, అయిపోయి స్ప్రెడ్ అయింది. ఇంకా ఈ ఫోన్కి కొంచెం ఇంతసేపు పట్టింది, కానీ నార్మల్గా అయితే ఇంతసేపు కూడా పట్టదు. యూవీ లిక్విడ్ కొంచెం తక్కువ వచ్చినట్టుంది. ఇట్లా నార్మల్గా అన్నీ మంచిగా ఉన్నదానికైతే ఏం కూడా పట్టదు, ఇంతసేపే పట్టదు. రైట్, ఇప్పుడు మీకు అంతా డౌట్ ఉంటే ఇయర్ స్పీకర్ దగ్గర ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోరు ఒకసారి. అయ్యేది ఏం లేదు, అది ఇప్పుడు ఉన్నది లిక్విడ్ ఫామ్లోనే ఉన్నది. అది సాలిడ్ ఫామ్లో కావాలంటే మనం లైట్ అప్లై చేసేంత వరకు మనకు ఎటువంటి టెన్షన్ లేదు. ఏడున్నా గుంజేయచ్చు, దాన్ని పెద్ద మ్యాటరే కాదు. పాస్ కట్ ఒకసారి. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దీనికి యూవీ లైట్ ఇన్స్టాల్ చేస్తాం. యూవీ లైట్ పెడతాము, ఇట్లా లైట్స్ పెడతాం. నార్మల్గా అయితే మనకి లైట్ ఇస్తారు, దీంతో ఊకే రుద్దుతూ ఉండాలి. మన దగ్గర యూవీ లైట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటాము. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇది ఉంది కదా యూవీ లైట్, దీన్ని అప్లై చేస్తాం. మార్జిన్స్ చూసుకుంటాము, కస్టమర్ సాటిస్ఫైడా కాదా. కొంతమంది ఎట్లుంటారంటే అన్న నాకు ఇటు ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది, ఇది అయింది అది అయింది అంటారు. ఆయన ఒకసారి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం యూవీ లైట్ పెట్టేసినామంటే, వన్స్ యూవీ లైట్ అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయడానికి రాదు. ఇంకా సింపుల్, ఈ యూవీ లైట్ని ఇట్లా పెట్టేసినామా, ఒక్క 5 minutes అవసరం కూడా లేదంతా, కాకపోతే పెట్టుకుంటే బెటర్. ఏదో హరీలో తీసినాం వీడియో, కావాలని ఏం ప్రిపేర్గా ఇది చేయలేదు. రెగ్యులర్గా ఎట్లయితే మేము గ్లాస్ ఇన్స్టాల్ చేస్తామో అట్లనే ఉంది. డిస్టర్బ్, దీన్ని పట్టుకోవాల్సి వస్తుందిరా, పట్టుకోవాలి. వైర్ లైన్ పోవాలి. రైట్, వదిలేసారా మనం ఏం చేయలేదు. కొద్దిసేపు ఇట్లా యూవీ లైట్ కింద ఉంచినామంటే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. పాసే మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనమైతే గ్లాస్ని ఇన్స్టాల్ చేయడం అయిపోయింది, యూవీ లైట్ కింద పెట్టడం అయిపోయింది. తర్వాత చూడొచ్చు, మీరే అవుట్పుట్ చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తా, ఎటువంటి ప్రాబ్లం లేదు, సింపుల్గా ఉంది. మీకు ఏమైనా పోయినట్టు కనిపిస్తుందా చూడండి, గ్లాస్ ఇన్స్టాల్ చేసినట్టు కూడా కనిపిస్తుందా చూడండి. ఆల్ ఈజ్ పర్ఫెక్ట్. దీన్ని లేపాలన్నా ఏం లేదండి, మీరు సింపుల్ ఇట్లాంటిది ఒక ప్యాడ్ అంటే మన డీ ప్లస్ గ్లాస్లోకి వస్తుంది కదా, దీంతో లేపేసి వస్తుంది. దీనికి భ్రమపడిపోయి దీన్ని ఇట్లా వీక్ కింద డిస్ప్లే లేసి వస్తుంది, దానివల్ల నాది ఖరాబ్ అయిపోతుంది నా ఫోన్లో అనేది. అయితే కొంచెం ప్రొఫెషనల్గా ఇన్స్టాల్ చేసేటోళ్ళ దగ్గర మీరు యూవీ గ్లాస్ వేయించుకోవచ్చు. యూవీ గ్లాస్ తోటి ఎటువంటి నష్టము లేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు అనవసరంగా భయపడిపోయి యూవీ గ్లాస్ వల్ల ఇది అయిపోతుంది అది అయిపోతుంది అనేసి ఏం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. మ్యాట్స్ వేసుకోవడం వల్ల లోపల ఇంకేమంటారు, మనకి బయటికి పోయినప్పుడు సన్లైట్ సరిగా కనిపించదు. నెక్స్ట్ 4 రోజులు కాగానే దాని మీద నెయిల్స్ తోటి పడే గీతలు పడుతుంటాయి. ఏమన్నా కీ చైన్స్ కానీ లేకపోతే ఏమైనా మట్టి కానీ ఉంటే ఉత్తనే గీతలు పడతాయి, మనకు డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఎంత యూవీని మనం కరువు ఎడ్జ్ డిస్ప్లే కావాలి, నీట్గా ఉండాలి, పిక్సెల్స్ మంచిగా కనబడాలి, డిస్ప్లే మంచి షో కావాలనుకున్న మన కళలన్నీ ఏమైతే అంటే మంచిగా ఉండదు. ట్రై టు గెట్ ఫర్ యూవీ గ్లాస్. యూవీ గ్లాస్ తోటి ఎటువంటి నష్టం ఉండదు, ఇన్స్టాలేషన్ నీట్గా ఉండాలి, అంతే తప్ప ఏమీ లేదు. యూవీ గ్లాస్ తోటి భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.